హాయ్ అండి, అందరికీ హ్యాపీ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఇవాళ ప్రకృతి నుంచి మనం పువ్వుల నుంచి, ఆకుల నుంచి, తీగల నుంచి, చెట్టు నుంచి చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. పక్షుల నుంచి, జంతువుల నుంచి. పక్షులు, జంతువులు ఏవి ప్రకృతికి హాని కలిగించవు. ప్రకృతి మొత్తం మన కోసమే దేవుడు సృష్టించాడు. కానీ అవి ప్రకృతిని నుంచి అన్ని లాభాలు పొందుతూ వాటికి ఏ హాని చెయ్యవు. కానీ మనం తెలుసో తెలియకుండానో అవసరాల కొద్దీ చాలా నష్టమే చేసేస్తుంటాము. ఈ సంవత్సరం నుంచి మనం కూడా ప్రకృతిని, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించుకోవటం కోసం మనం ఎక్స్ట్రా ఏం చేయకపోయినా పర్లేదు, కానీ కొన్ని చేయకుండా ఉండలేని పరిస్థితుల్లో మనం పడిపోయాము. అట్లీస్ట్ అవి తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిది అని నా ఉద్దేశం. అదేంటి అంటే ప్లాస్టిక్ తగ్గించుకోవటం, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవటం, కొంచెం దూరంకి కారు లేకపోతే బైక్ వాడటం బదులు సైకిల్లో లేకపోతే నడుచుకుంటూ వెళ్ళటం, అలాంటివి చేయటం వల్ల మనకేంటి అంటే మన వంతు మనం నెక్స్ట్ తరాలకి స్పెసిఫిక్గా ఏమి ఇవ్వకపోయినా అట్లీస్ట్ మన వంతు నష్టం చేయని వాళ్ళమై మిగులుతాం. కనుక మనందరం కూడా ఇవాళ ప్రామిస్ తీసుకొని మనం ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని వాడుకుంటూ దానికి నష్టం చేయకుండా భావితరాలకు కూడా ఎంతో కొంత ప్రకృతిని సేఫ్గా అందిద్దాం.